ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీరు థంబ్నెయిల్ పైన చూసే ఉంటారు కదా, ఈరోజు శ్రావణ సోమవారం 2వ వారం. ఇక్కడ శివముష్టికా వ్రత కథ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఏమేమి వస్తువులు కావాలి అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా మీకైతే చూపిస్తాను. చూసేయండి. ఈరోజు మార్నింగే నేనైతే బ్రహ్మ ముహూర్తంలో అయితే 4:30కి అయితే లేచి ఇల్లంతా ఊడ్చేసుకొని శుభ్రం చేసేసుకొని తలంటు స్నానం అయితే చేసేసుకున్నాను. తలంటు స్నానం చేసేసుకొని కడపలు కడిగి ముగ్గులు పెట్టేసుకొని వాకిట్లో కూడా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా తులసమ్మ కాడ కూడా కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ శివముష్టికా వ్రత కథ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ శివముష్టికా వ్రత కథ అనేది శ్రావణ మాసంలో చుక్కల అమావాస్య నుండి పోలాల అమావాస్య వరకు అన్ని సోమవారాలు గుడిలో శివలింగం పైన కానీ గుడికి వెళ్ళని వాళ్ళు కుదరకపోతే ఇంట్లో శంకరుని పైన కానీ లింగం పైన కానీ ధాన్యాలు అయితే పోసుకోవచ్చు. ఈ శివముష్టికత అనేది శ్రావణ మాసంలో 5 సోమవారాలు వచ్చినప్పుడే స్టార్ట్ చేయాలి. ఇది 5 సోమవారాలు ఏమేమి పోసుకుంటారంటే, ఫస్ట్ వారం బియ్యం, 2వ వారం గోధుమలు, 3వ వారం నువ్వులు, 4వ వారం శనగలు, 5వ వారం మినుములు, ఇలా ఒక్కొక్క వారం అయితే పోసుకుంటారు. వీటికి కావలసిన వస్తువులు ఏంటంటే, అభిషేకం కోసం ఇక్కడ ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఈ 5 కూడా పంచామృతాల్లాగా అయితే అభిషేకం లాగా చేసుకుంటారు కదా, మీకు అందరికీ తెలిసిందే. పండ్లు అండ్ వత్తులు, కొబ్బరికాయ, పువ్వులు, శివునికి ఎంతో ఇష్టమైన ఏకబిల్వం అండ్ బిల్వపత్రం. ఏకబిల్వం అంటే ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, 3 ఆకులు ఇలా అంటుకొని ఉంటాయి. బిల్వపత్రం అంటే మా లాంగ్వేజ్లో అంటే ఇంకా చెప్పాలంటే పత్రిదళాలు అని కూడా అంటారు కదా, ఇలా 3 ఆకులు విడివిడిగా ఉంటాయి. వీటిని పత్రిదళాలు, బిల్వపత్రం అని కూడా అంటారు. నేను ఈరోజు 2వ వారం అని చెప్పాను కదా, గోధుమలు అయితే పోసుకుంటాను. సో లాస్ట్ ఉద్యాపనకి ఎన్ని పడతాయో అన్నీ ఒకసారి అయితే అలా పెట్టేసుకొని కొన్ని గోధుమలను ఇలా పక్కకు పెట్టేసుకొని తడిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పూజ స్టార్ట్ చేసే ముందైతే ఇలా కాళ్ళకు పసుపు రాసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ పూజకు అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. శివముష్టి కథకు ఏంటంటే 12 పోగుల వత్తి, 12 వత్తులు ఇలా ముట్టించుకోవాలి కదా. ముగ్గు కూడా దీనికి సపరేట్గా అచ్చు ఉంటుంది. అచ్చు లేని వాళ్ళైతే గో అడుగులు వేసుకోవచ్చు. అలా వేసుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కలశం కోసం అయితే బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. ఈ శివముష్టి కథ 5 వారాలు 5 ధాన్యాలు అయితే పోసుకోవాలి. పోసుకునే ముందైతే ధాన్యాలు అయితే తడుపుకొని పోసుకోవాలి. ఇది 5 సంవత్సరాలు చేసుకోవచ్చు, లేదా అంటే 3 సంవత్సరాలు కూడా చేసుకోవాలి. పూజ స్టార్ట్ చేసుకున్నాక ఇలా బొట్లు పువ్వులు అన్నీ పెట్టుకున్నాక మనం పూజ స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే అచమానం అయితే చేసుకోవాలి. అచమానం చేసుకోవడానికి కొన్ని మంత్రాలు అయితే ఉంటాయి. మంత్రాలు మనకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే అచమానం మంత్రం అని సెర్చ్ చేస్తే మనకి కనబడతాయి కదా, అవి చదువుకుంటూ అచమానం చేసుకోవాలి. తర్వాత అభిషేకం కోసం అయితే శివలింగం మంచిగా కడిగి అభిషేకం కోసం రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ 5 కూడా ఒకదాని తర్వాత ఒకటి, పాలు తర్వాత పెరుగు తర్వాత నెయ్యి తర్వాత చక్కెర, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పోసుకోవచ్చు. లేదు అంటే పంచామృతాలు 5 కూడా ఒక దాంట్లో పోసుకొని 5 కూడా కలిపి పంచామృతాల్లాగా అయితే పోసుకోవచ్చు. నేను 5 కలిపి పంచామృతాల్లాగా అయితే పోసుకుంటున్నాను. ఓం నమః శివాయ అంటూ ఇలా అభిషేకం అయితే చేసుకోవాలి. అభిషేకం కంప్లీట్ అయ్యాక శివలింగాన్ని తీసి కడగాలి. అభిషేకం పాలు ఉంటాయి కదా, ఆ అభిషేకం పాలు ఒక పక్కకి పెట్టేసుకొని అందరికీ అభిషేకం పాలని చెప్పేసి అందరికీ తీర్థంలాగా పంచుకోవచ్చు. లేదు అంటే ఇంట్లో వాళ్ళే మొత్తం తాగేసేయచ్చు. లేదు అంటే పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైనా తాగవచ్చు. ఈ లింగాన్ని కడిగి పెట్టేసుకొని తర్వాత గంధము, కుంకుమ బొట్లు, వస్త్రము,
వేసుకొని పువ్వులు పెట్టేసుకొని పూజ చేసుకోవాలి. తర్వాత ఏక బిల్వం బిల్వపత్రం కూడా శివలింగం పైన పెట్టేసుకొని పూజ చేసుకున్నాక మనం ఇక్కడ గౌరమ్మని కూడా పెట్టేసుకోవాలి. గౌరమ్మకు బొట్లు పెట్టేసుకొని వస్త్రం వేసి పువ్వులు పెట్టేసుకొని పూజ చేసుకోవాలి. తర్వాత ఇంకా శివలింగం పైన మనమైతే ధాన్యం అయితే పోసుకోవాలి. ఫస్ట్ వారం బియ్యం అన్నాను కదా, లాస్ట్ వారం నేను బియ్యం అయితే పోసేసుకున్నాను. సెకండ్ వారం వచ్చేసి ఈరోజు గోధుమలు అయితే పోసుకుంటున్నాను. మనం పోసుకునే ముందు అవి తడుపుకొని పోసుకోవాలి. ఇలానే 3వ వారం నువ్వులు, 4వ వారం శనగలు, 5వ వారం మినుములు ఇలా పోసుకోవాలి. ఇలా కథ చదువుకుంటూ అయితే తడిపిన ధాన్యంని ఇలా బొటన వేలుతో వదులుకుంటూ కొన్ని వదులుకుంటూ అయితే కథ చదువుకుంటూ ధాన్యం అయితే పోసుకొని మొక్కుకోవాలి. ఇలా ధాన్యం కంప్లీట్ అయిపోయాక చివరికి మనము 5 రకాల ధాన్యాలు పోసుకుంటున్నాం కదా, ఈ 5 రకాలు కూడా కొన్ని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఈ ధాన్యం అంతా పోసుకున్న తర్వాత అక్షంతల వేరం ఈ 5 రకాలు కలుపుకున్న ధాన్యాలు కూడా కొన్ని అక్షంతల వేరం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పూజ అంతా కంప్లీట్ అయ్యాక చివరికి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించుకోవాలి. వత్తులు కూడా తులసమ్మ దగ్గర పెట్టుకొని వెలిగించుకోవాలండి. అప్పుడు పూజ కంప్లీట్ అయిపోతుంది. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా దీపం పెట్టేసి మనం చక్కగా వంట చేసుకొని భోజనం చేసుకోవచ్చు. ఇలా 5 సంవత్సరాలు చేసుకోవాలి, లేదు అంటే 3 సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు. లాస్ట్ సంవత్సరం లాస్ట్ సోమవారం రోజు పూజ చేసుకొని బ్రాహ్మణునికైతే ఉద్యాపన చెల్లించాలి. అంటే 5 వారాలు 5 ధాన్యాలు పెట్టుకున్నాం కదా, అలా ఒక్కొక్క ధాన్యం కిలంబావు తీసుకొచ్చి బ్రాహ్మణునికి ఉద్యాపన చెల్లించాలి. బ్రాహ్మణునికి సీదా ఇవ్వాలి. సీదా అంటే ఒక పూటకు సరిపడా పప్పు, బియ్యం, కూరగాయలు, చింతపండు అలా ఇచ్చేసేయాలి. తర్వాత ఉన్న వాళ్ళైతే వెండి ప్రమిద, బంగారు వత్తి కూడా ఇవ్వచ్చు. అప్పుడు కంప్లీట్ అవుతుంది.